Hi, my dear friends. Welcome back. Myself, Vadla Reddy Manikant. I'm a para-athletic coach and yoga practitioner and certified motivational speaker. ఫ్రెండ్స్, నా జీవితంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ అనమాట. ఒక గ్రౌండ్కి వెళ్ళి నేను ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో పిల్లలకి, అప్పుడు ఆ ఇచ్చే క్రమంలో ఆ యొక్క గ్రౌండ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆ యొక్క అమ్మాయి ఒక వేషధారణ ఒక డిఫరెంట్గా ఉంది. కొంచెం పిచ్చి పిల్లనే ఆ అమ్మాయి. అప్పుడు ట్రైనింగ్ని గమనిస్తూ ఉంది. పక్కన నిలబడుకొని కూర్చొని గమనిస్తూ ఉంది. పిల్లల కంటే ఫోకస్ ఆమె ఎక్కువ పెట్టి చూస్తుంది, ఇది ఏం చేస్తాను అనేసి. అలాగే 1 hour అయింది, 2 hours అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయినాక ఆ పిల్ల అక్కడే ఉంది, కూర్చొని చూస్తూనే ఉంది. దాని తర్వాత ఆ పిల్లకి ఒక బిస్కెట్ ప్యాకెట్ నేను ఇచ్చినాను అనమాట. పెద్ద బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఆ పిల్ల ఏం చేసిందంటే తింటుంది అనుకుని ఓపెన్ చేసి ఆ గ్రౌండ్లోనే ఉన్నటువంటి ఆ యొక్క కుక్కలకి వేసేసింది. కట్ చేస్తే నాకైతే చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. ఆ పిల్లకి నేను తినకుండా ఆ బిస్కెట్ ఆ పిల్లలకి ఇవ్వకుండా నేను ఆ పిల్లకి ఇస్తే ఆ బిస్కెట్ ప్యాకెట్ ఆ కుక్క పిల్లలకి వేసేసింది. ఫ్రెండ్స్, ఆ రోజు నేను అనుకున్నాను, అరే దేవుడు కొంతమందిని ఇలా ఎందుకు పుట్టిస్తారు, అందరినీ ప్రాపర్గా పుట్టించవచ్చు కదా, ఇలాగే ఎందుకు పుట్టించినాడు అనేసి నేను చాలా ఆలోచించిన. ఒక 2-3 days అదే మైండ్లో ఉండిపోయింది. ఆ యొక్క భగవంతుడు ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా ఇలాంటి వాళ్ళని కానీ, డిజబిలిటీ పిల్లలు కానీ, ఇలాంటి మైండ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని కానీ పుట్టించేది. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా ఇలాంటి వాళ్ళని పుట్టించడానికి అనేసి నేను అనుకున్నాను మిత్రమా. అలా అనుకొని ఓకే, నెక్స్ట్ ఏమనుకున్నాను, ఇలాంటి వాళ్ళకి ఫుడ్ ఎవరు పెడతారనేది ఆలోచించిన. ఆ పిల్ల మళ్ళీ రాత్రికి ఎక్కడ వచ్చాడు, హోటల్ బయట నిలబడితే ఆ పిల్లకి మిగిలింది ఏదో పెడతారు, అలా తింటున్నారంట. అట్లా అక్కడున్న గ్రౌండ్లో మిగతా వాళ్ళని అడిగితే చెప్పినారు, మిత్రమా ఎవరైనా ఇలాంటి పిల్లలు కనిపిస్తే వాళ్ళకి కనీసం అంటే ఫుడ్ అన్నా ఇవ్వండి. కనీసం ఒక 30 rupees ఇడ్లీనో ఏదో ఒకటి వస్తుంది, ఆ యొక్క 30 rupees పెట్టి ఒక ఫుడ్ ఇవ్వండి మిత్రమా. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.